వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సిలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి పోస్టులు ఇంచుమించు 7,000 పోస్టుల వరకు 700 పోస్టుల వరకు ఉన్నాయి. ఇక ఇవి దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేడు కానీ రేపు కానీ మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన జరగబోతా ఉంది. అంటే ఈరోజు కాదు, రేపటి నుంచి వీలైతే రేపటి నుంచి మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన జరగబోతా ఉంది. ఇక గమనించినట్లయితే మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనలో అధికారులు అంచనాకు రావడం జరిగింది. కాగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చాయి. మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి, అంటే ఈరోజు సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు. మొత్తం 15,600 మంది అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే 15,600 మంది, ఇంచుమించు ఇంకొక 1000 మంది అభ్యర్థులు మనకి క్యాండిడేట్స్ లేక మిగిలిపోయినాయని చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది మనం ఆలోచించాలి. ఇకపోతే మిగిలిన పోస్టులను కూడా డిఎస్సిలో భర్తీ చేస్తారు. కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవులో శిక్షణ ఇస్తారు. ఈలోపే వారి పాఠశాలకు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్లు అందజేస్తారు. ఓకే, ఏదేమైనా కానీ మొత్తానికి ఇక్కడ ముందే వాళ్ళని స్కూల్కి పంపిస్తామంటున్నారు ఒక పక్క. ఇంకో పక్క ఏంటి అంటే అభ్యర్థులు అంతా పూర్తయిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్లు ఇస్తామని చెప్తున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా స్కూల్కి ఎలా వస్తారు? స్కూల్కి రావడం జరగదు. అపాయింట్మెంట్లు అంతా పూర్తయిన తర్వాత సెలక్షన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత మాత్రమే ఆ అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే స్కూల్స్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి ముందు స్కూల్స్కి వచ్చి ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ పెట్టడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి పొంతం లేకుండా ఉంది ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ దసరా సెలవుల్లో కొత్త టీచర్కి శిక్షణ అనేది మాత్రం కాకపోవచ్చు, కానీ ఆ తర్వాత ఇంకా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. డిఎస్సిలో మొత్తానికి 700 పోస్టులు అయితే భర్తీ కావు అని చెప్పేశారు. మొత్తానికి ఆ తర్వాత క్యాండిడేట్స్ కన్నా ఇస్తే ఛాన్స్ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 700 పోస్టులకి అభ్యర్థులు లేకపోవడం అనేది కాకపోవచ్చు, కానీ ఎక్కడో 1-6 సబ్జెక్టుల్లో 1-2 కేటగిరీల్లో లేకపోవచ్చు, కానీ మొత్తం మీద మిగిలిన కేటగిరీలో సబ్జెక్టులు అభ్యర్థులు ఉంటారు కంపల్సరీగా. కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచించాలి. అది ఏదేమైనా కానీ మొత్తం అభ్యర్థులు తర్వాత క్యాండిడేట్స్ని పిలిచి ఆ అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఈ పోస్టులు మరో డిఎస్సి కోసం వెయిట్ చేయకుండా, టీచర్ల కొరత లేకుండా, ఈ సమస్య ఏది మనం లేకుండా పోద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.